This conference will now be recorded. Om Gurubhyo Namaha. Meditation Part 2, a conversation between J. Krishnamurti ji and Alan W. Anderson, 15th June 2021. నిన్న ఆండర్సన్ గారి తాలూకా డైలాగ్ తో కంప్లీట్ చేసాం. అది ఒక్కసారి చదువుతాను. It flashed into my mind the biblical text in which God is described as the lamp unto my feet, the light unto my path. It doesn't say he is the path, but rather he is the lamp. అంతవరకు. ఆ తర్వాత కృష్ణమూర్తి గారు టు ద పాత్ క్వైట్ మార్గానికి టు ద పాత్. Anderson ji, right, as a lamp to the feet and a light to the path, but it doesn't say that God is the path. That is very interesting. అంటే ఇది గాడ్ పాత్ అన్నమాట చెప్పట్లేదు, గాడే మార్గం అని. Krishnamurti ji, very. Anderson ji, but maybe nobody really looks at those words closely enough. ఎవరు కూడా దాన్ని జాగ్రత్తగా చూడరు ఆ పదాలు. Krishnamurti ji, you see, sir, how you are looking at it already. మీరు ఆల్రెడీ దీన్ని మీరు ఎలా చూసారో చూడండి. అంటే మిగతా వాళ్ళు చూడకపోయినా మీరు ఆల్రెడీ దీన్ని చూశారు. You see the truth of that statement, the feeling of it. అందులో ఉన్న సత్యాన్ని, ఆ ఫీలింగ్ మీరు చూడగలిగారు. ఆండర్సన్ జీ ఎస్ అన్నారు. తర్వాత కృష్ణమూర్తి గారు, సో దట్ ఈస్ వన్ థింగ్. డస్ మెడిటేషన్ కవర్ ద హోల్ ఫీల్డ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్? మెడిటేషన్ అనేది పూర్తిగా ఫీల్డ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ కవర్ చేస్తుందా? Or is it something totally apart from life? లేకపోతే ఇది అపార్ట్ ఫ్రమ్ లైఫ్ కదా, జీవితం నుంచి like being in business, politics, sex, pleasure, ఇంకా చాలా ఇచ్చారు లక్ష్మి. లైఫ్ అన్నది ఎలా ఉంది? బిజినెస్ ఉంది, పాలిటిక్స్, అంటే మన జీవితంలో ఉన్నవన్నీ చెప్తున్నారు అనమాట. ఏంటంటున్నాయి మాత్రం ఉంది. Pleasure, ambition, greed, envy, the anxiety, death, fear, all that is my life, living. డెత్, ఫియర్ అంటే భయం, ఆతురత, తర్వాత అంబిషన్ అంటే ఆశయం, ఇవన్నీ కూడా జీవితంలో ఉన్నాయి. Is meditation apart from that, or does it embrace all that? మెడిటేషన్ అనేది దానికి వేరేగా ఉందా, లేకపోతే వీటన్నిటినీ అది కవర్ చేస్తూ అంటే ఇంక్లూడ్ చేసుకుంటూ దాంట్లో పెంచుకుంటూ ఉన్నారా? If it doesn't embrace all that, meditation has no meaning. వీటన్నిటినీ ఆ మెడిటేషన్ అని ఎంబ్రేస్ చేసుకోకపోతే, ఎంబ్రేస్ అంటే దాంట్లో ఊడ్చుకోకపోతే ఆ మెడిటేషన్ కి అర్థం లేదు. Anderson ji, something just came to me that I am sure would be regarded as incredibly
heretical, HERETICAL. అది కూడా హెరిటికల్ ఏంటో. Heretical meaning తీసుంచాను. And relating to adherence to a religious opinion contrary to church dogma అని రాసింది. అంటే చర్చ్ డాగ్మాస్ లకు వ్యతిరేకంగా ఒక రిలీజియస్ ఒపీనియన్ ని పట్టుకోవడం గట్టిగా, అదనమాట. ఒకసారి ఉంటుంది మరి. Something just came to me that I am sure would be regarded as incredibly heretical. నాకు ఇప్పుడు ఒకటి వస్తుంది మైండ్కి. అంటే అది ఏదంటే ఈ చర్చ్ వాటన్నిటికీ కూడా వ్యతిరేకంగా ఉన్న ఒక నమ్మకం నాకు అది స్ఫురిస్తుంది. నమ్మలేనంత, నమ్మసత్యం కానంత హెరిటికల్ అది, అంటే వాటికి విరుద్ధంగా ఉంది. ఓకే, but you know that the words of Jesus himself అని కొటేషన్ లో ఇచ్చారు, I am the way, the truth and the life. ఇక్కడ ఐఎమ్ ద వే కూడా ఇచ్చారు. అంటే జీసస్ తనంతా తానుగా చెప్పారు, నేనేమో సత్యాన్ని అయి ఉన్నాను, నేను మార్గాన్ని అయి ఉన్నాను, నేను జ్ఞానాన్ని అయి ఉన్నాను, లైట్ అంటే కాంతిని ఉంది అని చెప్పారు. When understood in the context of what has been revealed through these discussions we have had, మనకి ఇవన్నీ అనికి అంటే ఉన్న డిస్కషన్స్ ద్వారా మనం దీన్ని గ్రహించే అర్థం చేసుకుంటే takes on in relation to something else he said an incredibly different meaning from what we have been taught. మనకి ఏదైతే చెప్పబడిందో దానికి వేరే విరుద్ధమైనటువంటి అర్థం ఇప్పుడు మనకు వస్తుంది. For instance, when he asks Peter who he is, that is, who am I, Jesus? And Peter says, thou art the Christ, the Son of the living God. అంటే పీటర్ ఆయన అడిగాడు, నేను ఎవరిని అని. అంటే నువ్వేమో అంటే క్రైస్ట్, లివింగ్ గాడ్ యొక్క కొడుకు అని చెప్తాడు. He immediately turns to him and says, flesh and blood has not revealed this to you. ఫ్లెష్ అండ్ బ్లడ్ వెంటనే చూస్తుంటాడు, ఈ ఫ్లెష్ అండ్ బ్లడ్ అంటే రక్త మాంసాలతో శరీరం నీకు ఏమీ కూడా రివీల్ చెయ్యదు, ఇమీడియట్ గా నీకు తెలియజేయదు. నథింగ్ టు డూ విత్ కొటేషన్ అయిపోయింది ఆ మాటలు, నథింగ్ టు డూ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్. ఫ్లెష్ అండ్ బ్లడ్ తో మనం ఏమీ చెయ్యలేం, అంటే బాడీతో ఏమీ చెయ్యలేం. But my Father which is in heaven, which he says elsewhere, is one with him. ఇప్పుడు మా ఫాదరు ఆయన హెవెన్ లో ఉన్న ఆయనతో ఒకటిగా ఉన్నారు. And he is one with the Father. ఆయన తన ఫాదర్ తో ఒకటిగా ఉన్నారు. And then he prays in his prayer that the disciples be one with him. ఆయన ప్రార్థనలో ఏమంటారంటే తన శిష్యులు తనతో ఒకటి అవ్వాలని ప్రార్థిస్తారు. As he and his Father are one. ఎందుకంటే తను తన ఫాదర్ ఒకరే, వేరు కాదు. That they all may be one. వాళ్ళందరూ ఒకటైపోవాలి, ఒకటి అయిపోవాలి కాదు, వాళ్ళందరూ మేబీ వన్, ఒకటిగానే ఉన్నారు. So if you okay,
Ganesh. So if you look at that, I am almost stuttering over myself because this, what I am about to say, I am ఒకసారి aware of. ఇక్కడ కాదు. ఇఫ్ యూ లుక్ ఎట్ దట్, అది మీరు ఒకసారి చూస్తే ఐఎమ్ ఆల్మోస్ట్ సెటరింగ్ ఓవర్ మై సెల్ఫ్ అని కదా. నేను అంతటిని నన్ను నేను అంటే కవర్ చేసేసుకుంటున్నాను, మూసేసుకుంటున్నాను. Because this, what I am about to say, I am aware of. Theologically speaking would be, థియలాజికల్లీ speaking would be, తర్వాత రాశారు looked on as fantastical. థియలాజికల్ గా దీన్ని చూస్తే చాలా ఫంటాస్టిక్ గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అంతకంటే ముందు చదువు ఒకసారి, ఏంటి నేను చెప్పలేదు. So if you look at that, I am almost stuttering over myself because this, what I am about to say, theologically speaking would be looked on as fantastical. ఇంకా వెనకాల సెంటెన్స్ ఉందా, చదివిదా కొంచెం? థియలాజికల్ గా చూస్తే ఇది అద్భుతంగా ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నన్ను నేను సెటర్ చేసుకుని ఉన్నాను, ఎందుకంటే ఇది థియలాజికల్ గా చూస్తే చాలా అద్భుతంగా ఉంది. When he says, I am the way, the truth and the life. అది ఆ వాక్యాలు, నేను సత్యాన్ని ఉన్నాను, నేను మార్గాన్ని ఉన్నాను, నేను జీవం అయి ఉన్నాను అని చెప్పిన మార్గాలు జీవితాన్ని, ఆ మాటలు థియలాజికల్ గా ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. If it is seen in the context of that one as act, then the whole business utterly is transformed. అది మనం ఒకటిగా చూస్తే ఇదంతా అప్పుడు మొత్తం చెప్పిన అంటే బిజినెస్ అంతా ట్రాన్స్ఫార్మ్ అయిపోతుందంటే అక్కడ చెప్పినవన్నీ కూడా మారిపోతాయి అన్నమాట. తర్వాత కృష్ణమూర్తి గారు క్వైట్ అన్నారు. ఆండర్సన్ జీ ఎప్పుడు మారిపోతుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాక్షన్, చర్యల్లోకి తెచ్చినప్పుడు అది అంతా కూడా పూర్తిగా మారిపోతుంది. కృష్ణమూర్తి గారు క్వైట్ అన్నారు. తర్వాత ఆండర్సన్ జీ, ఐఎమ్ గోయింగ్ టు బి స్వాలోయింగ్ హార్డ్ అబౌట్ దట్ ఫర్ అ లాంగ్ టైమ్, ప్లీజ్ గో ఆన్. కృష్ణమూర్తి గారు అంటున్నారు నేను మింగడానికి. ఆండర్సన్ జీ, ఆండర్సన్ అంటే ఇది నేను ఇక్కడ మింగడం అంటే అర్థం చేసుకుని ఆమోదించడానికి నాకు చాలా టైం పట్టింది. ఇప్పుడు చూడండి, మనం ఎన్నో విషయాలు వింటున్నాం, అవి దాన్ని ఆమోదించడానికి మనకి చాలా కష్టం అవుతుంది. ఎందుకంటే అసలు మనం మనసులోనే అది ఉన్నాడు, మనం ఊహించుకున్నదే అని చెప్తున్నాం, ఈ నేనంటే ఇది అని చెప్తున్నాం. ఇదంతా వినడానికి అంటే ఆమోదించడానికి చాలా హార్డ్ డైజెస్ట్, అంటే కష్టంగా ఉంటుంది అన్నమాట. అదా నేనంటే అని వినగానే మనకి ఎలా ఉంది అలాగా. అప్పుడు కృష్ణమూర్తి గారు అన్నారు, సో ఇఫ్ ఇట్ ఈస్ డివోర్స్డ్ ఫ్రమ్ లైఫ్ దెన్ మెడిటేషన్ హ్యాస్ నో మీనింగ్. అందుకని మళ్ళీ ఆయన టాపిక్ వస్తున్నారు, ఒకవేళ మెడిటేషన్ అన్నది జీవితం కంటే భిన్నంగా ఉంది అంటే మెడిటేషన్ అసలు అర్థమే లేదు. ఇట్ ఈస్ జస్ట్ ఎన్ ఎస్కేప్ ఫ్రమ్ లైఫ్. అదేంటంటే జీవితం నుంచి పారిపోవడమే. మెడిటేషన్ అంటే ఎస్కేప్ అవడం జీవితం నుంచి. ఒకవేళ జీవితంలో ఉన్న ఈ విషయాలతో మనకు సంబంధం లేదంటే మెడిటేషన్ అంటే ఏమిటి? ఎస్కేప్ అనమాట. మనం ఎస్కేప్ అయిపోతున్నాం. మెడిటేషన్ అని, టీవీ అని, ఇట్లవన్నీ మనం భజనలు ఎస్కేప్ అయిపోతున్నాయి, ఫేస్ చేయలేక. ఎస్కేప్ ఫ్రమ్ ఆల్ అవర్ మిజరీస్, సారోస్, కన్ఫ్యూజన్స్. మన అన్ని బాధలు,
దుఃఖాలు, మనకున్న కన్ఫ్యూజన్స్ అన్నిటి నుంచి మనం దూరం అయిపోతున్నాం. And therefore it is not worth even touching. అందుకని దాన్ని ముట్టుకోవడానికి కూడా వీలు లేదు. అంటే మెడిటేషన్ ఉంది, ఇంకా అసలు మనం దాని మీద వెళ్ళడానికి వీలు లేదు. Anderson, yes, right. అవును, అది నిజమే. అంటే ఒకవేళ మీరు పాయింట్ అర్థం చేసుకోండి, మెడిటేషన్ అన్నది దీని అన్నిటికీ అతీతంగా ఉంటే దాని వైపు వెళ్ళడానికి మనకు ఏం లేదు. ఎందుకంటే అది ఎస్కేప్ అవుతుంది, అంతేగాని అది ఫేస్ చేయట్లేదు. అన్ని మన సారోస్, మనకు ఉన్నటువంటి దుఃఖాలు, బాధలు, కన్ఫ్యూజన్స్ అన్నిటి నుంచి దూరంగా వెళ్ళి, అంటే కొంతసేపు సినిమా చూస్తే కొంచెం హాయిగా ఉంటుంది, మనకున్న వీటన్నిటి నుంచి కొంతసేపు దూరంగా ఉంటాం అన్నట్టు అయిపోతుంది అన్నమాట మెడిటేషన్. అందుకని అప్పుడు ఆ మెడిటేషన్ జీవితానితో ఏమి అది దూరంగా పెట్టాలి దాన్ని రేపు వెళ్ళడానికి ఏం లేదు. అదే కానీ అలా ఉంటుంది. Krishnamurtiji, if it is not and it is not for me, then what is meditation? ఒకవేళ అలాగ లేదు అంటే మెడిటేషన్ అంటే ఏంటి? Is it an achievement, an attainment of a goal? ఏమైనా పొందడమా, లేదా ఒక గోల్ అంటే లక్ష్యాన్ని సాధించడమా? Or is it a perfume, a beauty that pervades all my activities? లేకపోతే ఇది ఒక సుగంధం, ఎలా అయితే సెంట్ రాసుకుంటే ఎంతో హాయిగా, అలాంటిది ఒక సౌందర్యమా నా పనులన్నింటికి అది సౌందర్యాన్ని తెచ్చేదా? Therefore it has, అంటే ఆ క్వశ్చనే ఫాలో అవుతుంది. A beauty that pervades all my activities, therefore it has tremendous significance. అందుకనే దానికి ఎంతో సిగ్నిఫికెన్స్ అంటే గుర్తింపు ఉంది. Meditation has tremendous significance. మెడిటేషన్ కి చాలా అద్భుతమైనటువంటి గుర్తింపు ఉన్నది. అర్థం ఉంది. Next paragraph. Then the next question is it the result of a search? ఇంకొక ప్రశ్న ఏంటంటే, మనం సెర్చ్ అంటే వెతకలాటకి ఫలితంగా వచ్చేది మెడిటేషన్, మనం దేనికైతే వెతుకుతున్నామో ఆ వెతుకులాటకి ఫలితంగా వచ్చేదా మెడిటేషన్? Joining Zen group, then another group, one after the other, అది ఒక గ్రూప్ నుంచి ఇంకొక గ్రూప్ కి ఇలా ఒక దాని తర్వాత ఒకటి ఇలా జాయిన్ అవ్వడం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైప్ ఆఫ్ మెడిటేషన్ చేద్దాం, ఏదో పిరమిడ్, ఇది కాదని చెప్పి ఇంకో భిక్షుమయ్య అంటారు, అది కాదని చెప్పి అంటే మనకి చాలా చాలా వెరైటీలు ఉన్నాయి. అది బాగుండేదని ఇంకొక దానికి వెళ్తారు, వ్యక్తి వాసుదేవన్ మెడిటేషన్ చేద్దాం అంటారు, ఇది కాదని చెప్పి ఇంకెవరిదో మెడిటేషన్ అంటారు, ఇలాగ ఒకదాని తర్వాత ఒకదానికి వెళ్తూ ఉంటారు. practice this, practice that, don't practice. ఇది ప్రాక్టీస్ అది ప్రాక్టీస్ అసలు ప్రాక్టీస్ చెయ్యచ్చు. Take a vow of celibacy, poverty, fast in order to get there. మీరు బ్రహ్మచర్యం పాటించండి, లేకపోతే సెలిబసీ, ఇంకోటి ఏంటి పావర్టీ అంటే యాత్రికం పాటించండి, మూడోది పాత ఫాస్ట్, ఉపవాసం, ఫాస్ట్, ఉపవాసాలు చేయండి, ఇవన్నీ చెప్తుంటారు. For me all those are totally unnecessary. నా వరకు అయితే అవన్నీ కూడా అవసరం లేదు. Because what is important is the seeing. చాలా ముఖ్యమైనది ఏంటంటే చూద్దాం. The false, not I judge the false as true or false, but the very perception reveals the truth or the falseness of it. అంటే ఫాల్స్ ఏంటో చూడాలి మనం. అంటే ఇప్పుడు నేనేదో చూసి
ఇది ఫాల్స్, నాట్ మరి చెప్పు అంటే నేను చెప్తాను, అది అక్కడ ఏముంటుంది అన్నది చెప్పి నేను మళ్ళీ బాధపడుతాను. నాట్ ద ఫాల్స్ అంటే బయట నుంచి ఇది ఫాల్స్ ఇది true అలా చెప్పడం కాదు, ఆ ఫాల్స్ లో ఉన్నటువంటి సత్యం ఏంటి, లేకపోతే అందులో ఉన్న అసత్యం ఏంటి, అది మనం చూడగలగాలి అన్నమాట. మళ్ళీ చదువు ఆ వాక్యం. Okay. Because what is important is the seeing the false, not I judge the false as true or false. అంటే ఫాల్స్ నేను ట్రూ అని ఫాల్స్ ని జడ్జ్ చేయడం కాదు, ఇది నిజమండి ఇది అబద్ధం అండి అని చెప్పి కాదు. But the very perception reveals the truth or the falseness of it. అది దాన్ని పూర్తిగా అది గ్రహించగలిగితే, అవగాహన చేసుకోవడం వల్ల అందులో ఉన్న సత్యము అందులో ఉన్న ఫాల్స్నెస్ అవి మనకి తెలియబడతాయి. I must look at it. నేను దాన్ని చూడాలి. My eyes must look at it without any prejudices, without any reactions. నా కళ్ళు దాన్ని ఏ రకమైనటువంటి ప్రిజుడిస్ అంటే ఆల్రెడీ కొన్ని అభిప్రాయాలు పెట్టుకుని చూడతాయి, అలా కాకుండా ముందు ఏర్పరచుకున్న అభిప్రాయాలు లేకుండా నేను చూడాలి. Then I can say this is false. I won't touch it. అప్పుడు నేను చెప్పగలను ఇది ఫాల్స్, ఇది నేను ముట్టుకోక్కర్లేదు. That's what happens. అది జరిగేది. People have come to me and said, "Oh, you have no idea of all the things." ప్రజలు నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు, ఓ మీకు వాటి ఐడియా ఏం లేదండి, వీటన్నింటి యొక్క ఐడియా అని. They have said, "You must." I have said, "Nothing doing." వాళ్ళు అంటారు నువ్వు అవన్నీ తెలుసుకోవాలి, నేను అంటాను అవేం అవసరం లేదు, అవేం అవసరం లేదు, నథింగ్ డూయింగ్ అంటే అది. To me, this is false because it doesn't include your life. నాకు ఇది ఫాల్స్, ఎందుకంటే ఇందులో నీ జీవితం ఏమి కూడా ఇంక్లూడ్ అయ్యలేదు, దాంట్లో సంబంధం లేకుండా ఉంది జీవితం. Anderson ji, yes. అవును అంటారు. Krishnamurti ji, you haven't changed. You may say, "I am full of love. I am full of truth, knowledge, wisdom." మీరు ఎక్కడా కూడా మారలేదు, నువ్వు చెప్పొచ్చు నేను పూర్తిగా ప్రేమతో ఉన్నాను, జ్ఞానంతో ఉన్నాను. I say that is all nonsense. Do you behave? Are you free of fear? అది మీరు భయం లేకుండా ఉన్నారా, మీరు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారా, Are you free of ambition, greed, envy, and the desire to achieve success in every field? మీరు అంటే యాంబిషన్ అంటే ఆశయాలు, తర్వాత అసూయలు, కోరికలు లేకుండా ఉంటున్నారా? If not, you are just playing a game. You are not serious. మీరు సీరియస్ గా లేదు, అలా కాకపోతే. So from that we can proceed. అందులోంచి మనం ప్రొసీడ్ అవ్వచ్చు. Anderson ji annar, yes. అవును. Krishnamurti ji, that meditation includes the whole field of existence. అటువంటి మెడిటేషన్ హోల్ ఫీల్డ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ని అంటే అందులో ఉన్నదన్నమాట, ఇంక్లూడ్ అయి ఉంటుంది. అంటే మొత్తం మన మనుగడంతా కూడా మెడిటేషన్ లో ఉంటుంది. Whether in the artistic field or the business field.
ఆర్టిస్టిక్ ఫీల్డ్ లో కానీ బిజినెస్ ఫీల్డ్ అయినా సరే ఏ ఫీల్డ్ లో అయినా అన్నిటిని ఇంక్లూడ్ చేసి ఉంటుంది అనమాట మెడిటేషన్. వాళ్ళు అక్కడ అది ఏం సంబంధం లేదు అంటే అని ఉండదు, ఏది సంబంధం లేని యాక్టివిటీ ఉండదు మెడిటేషన్. Because to me, the division as the artist, business, politician, priest, scholar, scientist, you know, ఆ తర్వాత చదివిదా? అంటే ఎందుకంటే నాకు స్కాలర్స్, సైంటిస్టులు, బిజినెస్ పీపుల్ అంటే ఆర్టిస్ట్ వీళ్ళందరూ కూడా అంటే ఇవన్నీ మెడిటేషన్ సంబంధం అని చెప్తున్నారు. How the division annaru, division as the artist, etc. How we have fragmented all these as careers. ఆల్ దీస్ యాజ్ కొరియర్ అంటే క్యారియర్ ఏంటది? Fragmented all these as careers, careers, careers. To me, as human beings are fragmented. మానవుడు ఫ్రాగ్మెంటెడ్ గా ఉండడం అంటే ముక్కలుగా ఉండడం వల్ల ఇవన్నీ కూడా నాకు అంటే కెరియర్స్ అనమాట. అంటే కెరియర్ అంటే ఏంటి? మనీ సంపాదించడానికి కావాల్సినటువంటి వృత్తులు లాంటివి. అంటే ఇప్పుడు బిజినెస్ కూడా, ఆర్టిస్ట్ అయినా ఇవన్నీ అంటే సైంటిస్ట్ ఇవన్నీ కూడా మనీని సంపాదించేటటువంటి అన్నమాట. The expression of this fragmentation is this business, scientist, the scholar, the artist. అంటే ఈ ఫ్రాగ్మెంటేషన్ ఏంటి అంటే విడవి ముక్కలుగా ఉంటున్నారు సైంటిస్ట్ అని, బిజినెస్ పీపుల్ అని, స్కాలర్స్ అని ఇలాగా. Anderson ji, yes, I am thinking of what goes on in the academy with respect to this. అవునవును. అంటే దీనికి సంబంధించి మన యొక్క విద్యా వ్యవస్థలో ఎలా జరుగుతుందో నేను చూస్తున్నాను. అన్ని ముక్కలే కదా, జియోగ్రఫీ వాళ్ళేమో బయాలజీ తెలియదు, బయాలజీ వాళ్ళకేమో జువాలజీ తెలియదు, జువాలజీ వాళ్ళకి కెమిస్ట్రీ రాదు, అన్ని ముక్కలే. లెక్కలు వాళ్ళకి బయాలజీ రాదు, ఇలా ఉంటాయి. అంటే ఫ్రాగ్మెంటెడ్ గా ఉంది అంతా. We are always saying to each other as academicians. మనం అందరం ఒకరితో ఒకరు ఏమనుకుంటాం అంటే మనం విద్యావేత్తలు అని చెప్పుకుంటాం. For heaven, quotation lo undi, for heaven's sake, let us find an ordering principle by which to bring all this into some kind of integration. ఏం ప్రిన్సిపల్ అన్నారు? ఆర్డరింగ్ ప్రిన్సిపల్. Ordering principle. Let us find an ordering principle. వీటన్నిటిని ఆర్డరింగ్ అంటే క్రమబద్ధంలో పెట్టేటటువంటి ఒక ప్రిన్సిపల్ చూద్దాం మనం. వీటన్నిటికి సమన్వయం చేసేటటువంటి ఇంటిగ్రేషన్ అంటే ఒకదానికి సంబంధాన్ని తెలియజేసేటటువంటి దాన్ని మనం చూద్దాం. అసలు ఇప్పుడు సెంట్రల్ స్కూల్లో కూడా మేము అంటే టీచింగ్ నోట్స్ రాయడంలో ఈ పాఠం ఈ సబ్జెక్ట్ ఎంతో సంబంధం కలిగి ఉంది అంటే ఇంటిగ్రేషన్ ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో చెట్ల కోసం చేస్తున్నాం, ఆ చెట్లకి దేనితో ఇంటిగ్రేషన్ ఉంది అంటే మిగతా వాటితో సంబంధం ఉంటుంది కదా, చెట్లకి మన జీవన మనం పుట్టకి, అందువల్ల ఆక్సిజన్ కి మనకి సంబంధం ఉంది. ఇలాగనమాట ఈ ఒక టాపిక్ దేనితో సంబంధం ఉంది అన్నది కూడా ఒక కాలం ఉండేది. ఆ విధంగా అంటే ఇప్పుడు ఇంటిగ్రేషన్ అన్నది చాలా అవసరం, ఎందుకంటే మనకి ముక్కలుగా ఉండిపోయింది మన జ్ఞానం. దాన్ని అంటే ఒకదానితోటి ఒకటి కలిపేసేది, ఇదంతా జ్ఞానం అన్నది ఒకటే. అసలు మానవుడే దాన్ని ముక్కలు చేస్తారు. ఇది ఒకదానితో ఒకటి ఇంటిగ్రేషన్ సమన్వయం ఉంది. అసలు ఆ సమన్వయం లేకుండా మనం ప్రజెంట్ చదువులేము. అందుకని సమన్వయం So the student can really feel that he is doing something meaningful. అప్పుడు స్టూడెంట్కి ఏమిటనిపిస్తుంది? నేను కొంచెం అర్థవంతమైంది చేస్తున్నాను అనిపిస్తుంది. సమన్వయం ఉంటుంది. ఇప్పుడు మన జీవితంతో మనకి మిగతా వాటితోటి దీనికి అదో సబ్జెక్ట్ ఇదో సబ్జెక్ట్ లెక్కలు చేసుకుంటున్నాం, లెక్కలకి మిగతా సబ్జెక్ట్ సమన్వయం ఉంది. అంటే ఆ లెక్కల వల్ల మనం
మిగతా అన్నిటిని కూడా క్యాల్కులేషన్ మీద ఫిజిక్స్ లో పనికొస్తుంది, సైన్స్ లో పనికొస్తున్నది, అవన్నీ మనం అంటే సమన్వయం చేయలేం. And not just adding another freight car to the long train of what he hasn't ever seen. నాట్ యాడింగ్ అక్కడ చదువు. Another, not just okay. adding another freight car, FREIGHT, freight car to the long train of what he hasn't ever seen. అది దాన్ని చూడలేదు అనేటువంటి ఒక ట్రైన్ కి మరొక కార్ యాడ్ చేసేసినట్టు అవుతుంది ఒకవేళ అలా చేయకపోతే. అంటే ఏంటి, చూడకుండానే అయిపోతుంది అది. ఇక ఎప్పుడు గమనించకుండానే దాంట్లో ఉన్న సమన్వయాన్ని, దానికి ఉన్న సంబంధాన్ని గమనించకుండా జరిగిపోతుంది. అది చాలా అవసరం, లేకపోతే స్టూడెంట్ కి మీనింగ్ఫుల్ గా ఉండదు. ఎందుకు ఇవన్నీ అనిపిస్తూ ఉంటుంది, దాని యొక్క సంబంధాన్ని చూపించాలి. కృష్ణమూర్తిజీ అది ఇదంతా ఆండర్సన్ గారు అన్నారు. తర్వాత కృష్ణమూర్తిజీ క్వైట్ ఆండర్సన్ జీ ఎస్. తర్వాత కృష్ణమూర్తిజీ అండ్ మెడిటేషన్ మస్ట్ బి ఆర్ ఈజ్ when you deny all this systems, methods, gurus, authorities. A religious question. అంటే తిరస్కరించినప్పుడే మెడిటేషన్ ఉంటుంది. ఈ సిస్టమ్స్, గురువుస్, అకాడమీ ఎకాడమీస్ ఇవన్నీ మీరు డినై చేసినట్టు మెడిటేషన్ ఉంటుంది. Anderson, yes, profoundly religious. అవును, లోతుగా రిలీజియస్ గా ఉంటుంది. కృష్ణమూర్తి గారు కూడా ప్రొఫౌండ్లీ రిలీజియస్ అన్నారు. తర్వాత నౌ వాట్ ప్లేస్ హ్యాస్ అన్ ఆర్టిస్ట్ ఇన్ నాట్ ఓన్లీ ద సోషల్ స్ట్రక్చర్ ఇన్ ఇట్స్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద రిలీజియస్? ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద రిలీజియస్ అంతే, అదే క్వశ్చన్. వాట్ ప్లేస్ హ్యాస్ అన్ ఆర్టిస్ట్ in not only the social structure, in its expression of the religious? అంటే ఆర్టిస్ట్ ఏం చేస్తున్నారంటే తను ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు సోషల్ స్ట్రక్చర్ లో, సోషల్ స్ట్రక్చర్ ని మతపరమైన కూడా అందులో ఆయన ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాడు. వాట్ ఈజ్ అన్ ఆర్టిస్ట్ సార్? ఈజ్ హీ సంథింగ్ అపార్ట్ ఫ్రమ్ అవర్ డైలీ లివింగ్? ఆర్టిస్ట్ అసలు ఎవరు? మన యొక్క జీవితానికి భిన్నంగా ఉన్నవాడా? మన నిత్య జీవితానికి భిన్నంగా ఉన్నవాడా? ద బ్యూటీ ఆఫ్ లివింగ్, మన జీవిత సౌందర్యానికి కొంచెం భిన్నంగా ఉన్నవాడా? ద క్వాలిటీ ఆఫ్ ద మైండ్ దట్ ఈస్ రియల్లీ రిలీజియస్. అది అక్కడ మనస్సు యొక్క క్వాలిటీయే అదే రిలీజియస్. అంటే అర్థం ఏంటండి లక్ష్మి? ద క్వాలిటీ ఆఫ్ ద మైండ్ దట్ ఈస్ రియల్లీ రిలీజియస్ అంటే సౌందర్యం చూడమనా? అంటే అక్కడ చెప్పారు కదా, మనస్సు యొక్క క్వాలిటీయే మనకి రిలీజియస్ అన్నమాట. అంతేగాని మొదటే మనకు చెప్పారు కదా ఇంతకు ముందు, రిలీజియన్ అంటే మనస్సు టోటల్ అటెన్షన్ తో ఉండాలి, అదే మనకి రిలీజియన్. అంటే ఏ విధమైన మనస్సు? కేవలం సోషల్ స్ట్రక్చర్ ని చెప్పేదా, మతంలో ఉన్న ఇన్సిడెంట్స్ అలాంటివి చెప్పేదా? అంటే అది మేము చెప్పేదాన్ని అవన్నీ అంటే అది కాదు. ఏ క్వాలిటీ ఆఫ్ మైండ్ తో ఉన్నాడు అది రిలీజియస్ మైండ్. అంటే మనస్సు యొక్క క్వాలిటీయే అవన్నీ రిలీజియన్ కాదు. యు ఫాలో? ఈజ్ హీ పార్ట్ ఆఫ్ దట్? అందులో భాగంగా ఉన్నాడు ఆయన? ఆర్ హీ ఈజ్ అ ఫ్రీక్ అవుట్ సైడ్ దట్? అంటే ప్రవేశించబడ్డ దానికి సంబంధం అవుట్ సైడ్ దట్, దానికి ఆవల ఉన్నవాడా? బికాస్ హీ హ్యాస్ సర్టెన్ టాలెంట్స్. దానికి ఏదో టాలెంట్ ఉంది అంటే
ఆ టాలెంట్ ప్రదర్శించుకుంటున్నారు. And the expression of that talent becomes extraordinarily important to him and to the people. ఆ టాలెంట్ అనేది తనకి ప్రజలకి కూడా చాలా అద్భుతంగా ముఖ్యమైనది. అంటే ఆయనకి ఆర్ట్ ఉంది, అది ప్రజలకి తనకి కూడా చాలా ఎక్స్ట్రాడినరీగా ముఖ్యం. Andersonji, in our culture, it often seems that the expression of that talent brings him into conflict with certain conventions. మన కల్చర్ లో మనం ఏం చూస్తున్నాం అంటే ఆ టాలెంట్ యొక్క ఎక్స్ప్రెషన్ అన్నది Brings him into conflict with certain conventions. కొన్ని రకాలైనటువంటి ఆమోదించినటువంటి అభిప్రాయాలకి సంఘర్షణ వస్తుందన్నమాట ఈ టాలెంట్ కి దానికి. Krishnamurti ji, and also expressing that conflict in himself. ఆ కాన్ఫ్లిక్ట్ తనలో ఎక్స్ప్రెస్ చేస్తుంటాడు. అంటే తనకి ఉన్నది కదా కాన్ఫ్లిక్ట్, అందుకని తను ఏం చేసినా అందులో ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. Andersonji, of course, yes, we have a long tradition in Western civilization of the artist as an outsider, don't we? పశ్చిమ దేశాల్లో మాకు ఒక రకమైనది ఆర్టిస్ట్ ని అవుట్ సైడర్ గా తీసుకోవాలి. అవుట్ సైడ్ కాదా అని. Krishnamurti garu, yes, something outside. అంటే బయటే ఉంటాడు, అవుట్ సైడ్ అంటే మనకు సంబంధం లేకుండా ఉన్నాడు. But he is much more sensitive, much more alert to the beauty, to nature. కానీ చాలా మనకంటే ఎక్కువ సెన్సిటివ్ గా ప్రకృతిలో ఉన్న సౌందర్యానికి కొంచెం అలర్ట్ గా ఉంటాడు. అందుకే ప్రతిదీ చూసి ప్రతి చిన్న పాయింట్ ని అబ్జర్వ్ చేస్తాడు. But apart from that, he is just an ordinary man. అది కాకుండా ఉంటే ఆయన కేవలం ఒక మామూలు మనిషి. ఎవరు? ఆర్టిస్ట్. Andersonji, yes, of course, yes అన్నారు. తర్వాత కృష్ణమూర్తి గారు, టు మీ దట్ ఈస్ అ కాంట్రడిక్షన్. ఫస్ట్ బీ అ టోటల్ హ్యూమన్ బీయింగ్. నాకు అది కొంచెం వ్యతిరేకంగా అనిపిస్తుంది. మొత్తం అది కొన్ని ఒక హ్యూమన్ బీయింగ్ అవ్వు, అంటే ఒక మనిషిగా ఉంది. అండ్ దెన్ వాట్ ఎవర్ యు క్రియేట్, వాట్ ఎవర్ యు డూ విల్ బి బ్యూటిఫుల్. అప్పుడు నువ్వు ఏం చేసినా, నువ్వు ఏది సృష్టించినా అది చాలా సౌందర్యవంతంగా ఉంటుంది. వెదర్ యు పెయింట్ ఆర్ వాట్ ఎవర్ యు డూ, మీరు పెయింట్ చేసినా, మీరు ఏం చేసినా ఫస్ట్ ఒక హ్యూమన్ బీయింగ్ గా అవుతే అప్పుడు అవన్నీ సౌందర్యవంతంగా ఉంటాయి. Don't let us divide the artist into something extraordinary. ఈ ఆర్టిస్ట్ ని మీరు సంథింగ్ ఎక్స్ట్రాఆర్డినరీ అని మీరు డివైడ్ చేస్తారు. చాలా అద్భుతంగా ఉన్నారు. Or the businessman into something ugly. లేదు, బిజినెస్ మ్యాన్ ఏమో కొంత అగ్లీగా ఉన్నాడని, ఆర్టిస్ట్ ఏమో ఎక్స్ట్రాఆర్డినరీగా ఉన్నాడని మీరు డివైడ్ చేయక్కర్లే. Let us call it just living in the world of intellect. అది అంటే బుద్ధితో ఉన్నటువంటి ప్రపంచంలో జీవించడం అనమాట అన్నాను దీన్ని. అంటే యాక్చువల్ గా మీకు అర్థం ఒక్క నిమిషం చెప్తాను. అంటే ఆర్టిస్ట్ అయినా అది ఏం చేస్తున్నారు అంటే అది ఓన్లీ లివింగ్ కోసం, అంటే బుద్ధి ఉపయోగించి జీవిస్తున్నారు వాళ్ళు. అంటే లివింగ్ కోసం అంతే కదా. ఆర్టిస్ట్ ఏంటి అవన్నీ అమ్ముకుని అవి దాన్ని మనీ కోసం, అంటే లివింగ్ కోసం చేస్తున్నారు. ఆ బిజినెస్ మ్యాన్ ఏం అగ్లీ కాదు. ఆర్టిస్ట్ చేసేది, బిజినెస్ మ్యాన్ చేసేది ఒకటే. ఆయన పని అగ్లీ, ఆర్టిస్ట్ పని అద్భుతం ఏమి కాకుమా అని చెప్తున్నారు.
ఇన్ దాట్ కేస్ బోత్ ఆర్ ఈక్వల్ కదా. Mm. అర్థమైందా? Oh, in the world, let us call it just living in the world of intellect, or the scientist in the world of physics, and so on. అది అదేమో సైంటిస్ట్ అనే వాడు ఇన్ ద వరల్డ్ ఆఫ్ ఫిజిక్స్ ఆర్ బయాలజీ ఆర్ సంథింగ్ లో అందులో ఉంటాయి. సో ఇదంతా ఒక లివింగ్ ఆల్ ఆర్ ఈక్వల్ అన్నట్టుగా చెప్తున్నారు. వీళ్ళు ఎక్కువ అద్భుతమైన వాళ్ళు కాదు, వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు, ఆల్ ఆర్ వన్, సేమ్ థింగ్ అది. But first there must be human being. అది అది మొట్టమొదటి ఎసెన్షియల్ థింగ్ ఏంటంటే మానవుడిగా అవ్వాలి. అంటే ఇక్కడ ఏంటి అర్థం, మానవతా విలువలు కలిగి ఉండాలి. You follow, sir? Human being in the sense, the total understanding of life, death, love, beauty, relationship, responsibility, not to kill. ఇదే హ్యూమన్ బీయింగ్ అంటే మొత్తం ఈ సౌందర్యం ఏంటి, ప్రేమ ఏంటి, మృత్యు, బాధ్యత, జీవనం, ఇవన్నీ ఏంటి అని తెలుసుకున్న వాడే నిజమైన హ్యూమన్ బీయింగ్, చంపేవాడు కాదు. All that is implied in living. ఇదంతా కూడా జీవితంలో కలిసే ఉంది. Therefore, it establishes a relationship with nature. అందువల్ల ఇది ప్రకృతితో ఒక రకమైన సంబంధాన్ని మనకి స్థిరీకరిస్తోంది. And the expression of that relationship, healthy, if it is whole, healthy, is creative. అందుకని అటువంటి రిలేషన్షిప్ ఒకవేళ అది ఏంటి, మొదట గోల్ If whole, WHOLE, సంపూర్ణ. సంపూర్ణమైనదైతే అది క్రియేటివ్ గా ఉంటుంది, అంటే హెల్తీగా ఉంటుంది. అంటే అది సంపూర్ణమైనది అయితే ఆరోగ్యకరంగా ఉంటుంది, ఆ తర్వాత సృజనాత్మకంగా ఉంటుంది. Anderson ji, this is very, very different from what many artists conceive of as their task. చాలా మంది ఆర్టిస్టులు వాళ్ళు ఇది వాళ్ళ పని అని అనుకున్న దానికి చాలా భిన్నంగా ఉంది అంటున్నారు. అండ్ ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారు, ఒక అద్భుతమైన సీనరీ తీసి దాన్ని పెయింట్ చేసి ఇదే ఆర్టిస్ట్ అని. కానీ ముందు ఈ మానవతా విలువలు కలిగి ఉండాలి ఎవరైనా, ఏ వృత్తి వాడైనా, సైంటిస్ట్ అయినా, ఒక మ్యాథమెటిషియన్ అయినా, లేకపోతే ఒక బిజినెస్ మ్యాన్ అయినా, లేకపోతే అందరూ ఒకటే అంటున్నారు. Especially in modern times, artists have this notion that they are in some sense reflectors of the fragmentation of their times. ఇప్పుడున్న మోడర్న్ టైమ్స్ లో మళ్ళీ చదివి, ఎస్పెషల్లీ ఇన్ ద మోడర్న్ టైమ్స్ వీళ్ళు ఏమనుకుంటున్నారంటే artists have this notion that they are in some sense reflectors of the fragmentation of their times. అంటే వాళ్ళ కాలంలో ఉన్నటువంటి ఫ్రాగ్మెంటేషన్ చూపించడమే వాళ్ళ పని అని ఆర్టిస్ట్ ఉద్దేశంలో ఉన్నారు. అంటే దేన్ని దాన్ని వెడగొట్టి వాళ్ళు దాన్ని చూపిస్తున్నారు, అదే వాళ్ళు చేసే పని అని అనుకుంటున్నారు ఆర్టిస్ట్. ఇది ఆండర్సన్ గారు అన్నమాట. అది తర్వాత కృష్ణమూర్తి గారు అబ్సల్యూట్లీ అంటే కృష్ణమూర్తి గారు అవునవును సంపూర్ణంగా అని చెప్తున్నారు. Anderson ji, and so they make a statement which holds up the fragmentation as a mirror to us. అందుకని వాళ్ళు ఏం చెప్తుంటారంటే ఈ ఫ్రాగ్మెంటేషన్ ఒక అర్థం లాగా మనకు చూపిస్తున్నారు వాళ్ళ ఆశలో, అంటే విడగొట్టడాన్ని. And what has this got to do with anything else but reinforcing the fragmentation? అదే ఫ్రాగ్మెంటేషన్ రీఇన్ఫోర్స్ చేస్తున్నారంటే
ఇంకొంచెం బలవత్తరంగా చేస్తున్నారు తప్ప అలాంటప్పుడు అది మనకి ఏం లాభం? వాట్ హ్యాస్ దిస్ అన్నారు. What has this got to do with anything else but reinforcing the fragmentation? ఇది ఏంటి ఏదైనా చేస్తున్నారు రీఇన్ఫోర్సింగ్ అంటే ఫ్రాగ్మెంటేషన్ ని బలపరచడం తప్ప ఏమీ చేయట్లేదు ఈ ఆర్టిస్టులు అందరూ. కృష్ణమూర్తి గారు అబ్సల్యూట్లీ అన్నారు. తర్వాత ఆండర్సన్ జీ ఎస్ ఐ క్వైట్ అండర్స్టాండ్ వాట్ యు ఆర్ సేయింగ్. ఆయన అంటున్నారు నాకు అర్థమైంది మీరు ఏం చెప్తున్నారు అంటే మీకు అందరికీ అర్థమైంది. అక్కడ ఆర్టిస్ట్కి అలాంటి సమగ్రత లేనప్పుడు వాళ్ళు కూడా ఆ ఫ్రాగ్మెంటేషన్ వాళ్ళ యొక్క ఆర్ట్ లో చూపిస్తూ ఉంటారు. ఇంకొంచెం దాన్ని బలవత్తరం చేస్తున్నారు. అంటే అసలు వాళ్ళ హృదయంలో ఉంటే దాన్ని వాళ్ళు చూపిస్తారు. అందుకనే హ్యూమన్ బీయింగ్ అవ్వడం అంటే అది కూడా చెప్పారు. లైఫ్ ఏంటో, డెత్ ఏంటో, ప్రేమ ఏంటో, బాధ్యత ఇవన్నీ తెలిసి ఉండవాడు హ్యూమన్ బీయింగ్. అప్పుడు ఇదంతా తెలుసుకోమంటారు. లైఫ్ ఏంటో మనకి డెత్, లైఫ్, లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ, కేరింగ్ ఇవన్నీ అయినా ఇంతకు ముందు మనం చదివాం. అప్పుడు అది హ్యూమన్ బీయింగ్ అనమాట. అది అప్పుడు అతను ఆర్టిస్ట్ అయినా బిజినెస్ మ్యాన్ అయినా అది వేరు. ఒక ఆర్టిస్ట్ ఏమిటి చేస్తున్నాడు? ఆ ఫ్రాగ్మెంటేషన్ ని మనకి కొంచెం బలపరుస్తున్నాడు. Krishnamurtiji, you see that, sir, meditation covers the whole field of existence. మెడిటేషన్ ఈ మొత్తం ఫీల్డ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంతటిని కవర్ చేసేస్తుంది. Meditation implies freedom from the method, the system. అక్కడ ఒక పద్ధతి నుంచి కానీ సిస్టమ్ నుంచి కానీ కట్టుబడి ఉండకుండా ఉండేదే ధ్యానం. Because I don't know what meditation is, I start from that. నాకు మెడిటేషన్ అంటే ఏంటో తెలియదు అన్న దాంట్లోంచి నేను మొదలెట్టాను. Therefore, I start with freedom, not with their burden. అది నేను స్వేచ్ఛతోటే మొదలెడతాను. వీళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చెప్పారు, ఈ సిస్టమ్స్, ఈ థియరీస్ వీటితో కాదు. Anderson ji, that is marvelous. అది చాలా అద్భుతం. Start with freedom and not with their burden. అది ఏమిటి అద్భుతం? స్వేచ్ఛతో మొదలెట్టాలి మెడిటేషన్. అంతేగాని ఈ మెడిటేషన్ లో ఇలా చెప్తే ఇలా చేయమన్నారు, అలా చేయమన్నారు ఇలాంటి బర్డెన్ తో కాదు. This business of holding up fragmentation to us from that perspective is really nothing more than a species of journalism. ఆయన ఏమంటారంటే ఇప్పుడు ఒక జర్నలిస్ట్ ఉన్నాడు, ఇక్కడ ముక్క అక్కడ ముక్క అక్కడ ముక్క కలెక్ట్ చేసి రాస్తాడు. ఆ విధంగా మనం కూడా ఫ్రాగ్మెంటేషన్ కలిగి ఉండడం అనేది అలాంటి దాంతో మెడిటేట్ చేయడం ఆ జర్నలిజం నుంచి మనకి ఏం తేడా లేదంటున్నారు. Krishnamurti ji, journalism, absolutely. ఉదాహరణ బాగుంది అని చెప్తున్నారు. Isn't it? Yes. Anderson అన్నారు. Isn't it? Yes. కృష్ణమూర్తి గారు మళ్ళీ అన్నారు ప్రోపగాండా. ఏంటంటే పద్ధతి ప్రోపగాండా అంటే వాటిని అన్ని వైపులాను ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఇదో మా పద్ధతి ఇలా ఇది మెడిటేషన్ అంటే ప్రోపగేట్ చేస్తారు. అంటే తెలుగులో ఏమంటారు, వ్యాపింప చేస్తూ ఉంటారు. ప్రచారం అనా? ప్రచారం. Therefore lie, so I discard all that. Therefore lie అని ఉంది, LIE. Therefore, lie. అబద్ధాలు. సో నేను అన్నిటిని డిస్కార్డ్ చేస్తాను, నాకు ఏది నచ్చదు. సో ఐ హావ్ నో బర్డ్. ఒకసారి మళ్ళీ తర్వాత బోధపడుతున్న లేకపోయినా ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనం ఎక్కడికైనా వెళ్తాం, మీరు ఇలా కళ్ళు మూసుకోండి,
మీరు ఆ బ్రతికిని పెట్టండి, ఇది చేయండి అని ఒకరు చెప్తే, ఇంకొకరు ఏం చెప్తారు, మీరు ఇలాంటివి ప్రాణాయామం ఇవన్నీ చేయండి, మరొక రకంగా ధ్యానం చేయండి, ఇంకొకరు చెప్తారు. మరొకరు చెప్తారు మీరు శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఆ శ్వాసను గమనిస్తూ ఉండండి. ఇంకొకరు చెప్తారు ముక్కు కింద ఉంది కదా ఆ భాగం మీద పెట్టండి. ఇలాగా రకరకాల పద్ధతులు, వాటికి తగిన దానికి తగిన ఏవో థియరీస్ కూడా చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా మనల్ని లోడ్ చేస్తున్నాయి. ఇది ఏమీ లేకుండా వేస్ట్గా మెడిటేషన్ చేయలేమా అని అడుగుతున్నారు. ఏది ఇవన్నీ మనసు నుంచి తీసేసి మెడిటేషన్ అనేది చేయడం అని అదే చాలా అద్భుతమైన విషయం. వీటన్నిటితో మెడిటేషన్ చేయడం అంటే ఒక జర్నలిస్ట్ చేసిన పని, ఇక్కడ కొంత ముక్క అక్కడ కొంత ముక్క సేకరించి అక్కడ మనం కూడా ఇది అది ఇది అది మనసులో పెట్టుకొని ధ్యానం చేస్తున్నాం. అది ఇది ఒకటే అంటున్నారు. So I discard all that. So I have no burden. నేను ఇవన్నిటిని వదిలేస్తూ ఉంటాను. అప్పుడు నాకు ఏ రకమైన బర్డెన్ అంటే బరువు లేదు. Therefore the mind is free to inquire what is meditation. కానీ మనసు వెతుకుతూ ఉంటుంది, ఎంక్వైరీ చేస్తుంది, ప్రశ్నిస్తుంది అసలు ఏంటి మెడిటేషన్ అంటే. ఆండర్సన్ జీ మార్వెలస్ అన్నారు. అద్భుతం అంటున్నారు. కృష్ణమూర్తి జీ ఐ హ్యావ్ డన్ దిస్, యూ ఫాలో సార్. ఇలా నేను చేస్తున్నాను. It is not verbal expressions. I don't say anything which I haven't lived. నేను ఏదైతే చేయలేదో జీవితంలో అది ఏది కూడా నేను ఎప్పుడు చెప్పను. నేను ఆ రకంగా Anderson ji anar, oh that is very very obvious to me as one sitting here conversing with you. అది నాకు ఎవరు మీతో మాట్లాడినా అది చాలా క్లియర్ గా తెలుస్తుంది, మీరు ఏం మాట్లాడుతున్నా అందులో జీవించే మీరు మాట్లాడుతున్నారని. లక్ష్మి 7:27 ఎంతో అయింది, 29 అయింది, ఆపుదాం. సరే, సో ఈ రోజు మనకి మెడిటేషన్ విషయంలో రకరకాలైన అభిప్రాయాలతో పెట్టుకుని రకరకాలైన పద్ధతులతో అలాగే చేయడం అనే దాని వల్ల అసలు అది అది నా పద్ధతి కాదు అని చెప్పారు. అంటే ఇప్పుడు ఆర్టిస్ట్ వాళ్ళందరినీ ఎందుకు చెప్పారంటే, ఓ ఆర్టిస్ట్, ఓ బిజినెస్ మ్యాన్, ఇలా మనము అన్నిటిని విడగొట్టేస్తున్నాం. అంతేగాని హోలిస్టిక్ గా చూస్తున్నాం. అయితే మన మెడిటేషన్ మన జీవితానికి సంబంధించింది అయితే అది మెడిటేషన్, అటువంటి మెడిటేషన్ అది మెడిటేషన్ కాదన్నారు. మన జీవితంలో అంతటికి అన్ని విషయాల మీద నిద్రకు కూడా సంబంధం కలిగి ఉండాలి. దట్ ఈస్ మెడిటేషన్ అన్నారు. అది ఏదో జీవితానికి ఆవలగా సంబంధం లేకుండా ఉన్నది మెడిటేషన్ కాదు. ఇది అన్నిటినీ ఇంక్లూడ్ చేసుకోన్నదే మెడిటేషన్. అంటే ఇంక్లూడ్ అంటే వీటన్నిటినీ తనలో కలుపుకున్నదే మెడిటేషన్. అంతేకాని అదంతా జీవించే విధానం వేరు, మెడిటేషన్ వేరు అనేది కాదు అని ఆయన చాలా ఇంకా ఏం చెప్తున్నారంటే, నేనైతే ఏది జీవిస్తున్నానో అదే నేను చెప్తున్నాను అని కూడా చెప్పారు. అంటే మనకి ఇలాగ అన్నిటినీ ఫ్రాగ్మెంటెడ్ గా చూద్దాం అని, దానివల్ల ఆ ఫ్రాగ్మెంటేషన్ వల్ల ఒక ఆర్టిస్ట్ ఉంది అద్భుతమైన వాడని అతన్ని ఎక్కువగా చూస్తాం, బిజినెస్ మ్యాన్ అంటే తక్కువగా. బట్ ఆల్ ఆర్ వన్, అందరూ ఒకే లివింగ్ కోసమే చేస్తున్నారు. అంటే ఇవతల ఆర్టిస్ట్ చేసేది డబ్బు సంపాదించడానికే, అవతల బిజినెస్ మ్యాన్ చేసిన బిజినెస్ అంతే. ఇక్కడ ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ వాళ్ళు కాదు. సైంటిస్ట్ ఒక ఫీల్డ్ లో చేస్తే ఆర్టిస్ట్ ఒక ఫీల్డ్ లో చేస్తున్నారు, అందరూ ఒకటి చెప్తున్నారు. ఆండర్సన్ జీ అతను విద్యా విధానానికి కూడా దాన్ని రిలేట్ చేశారు కదా. అంటే మన విద్యలో కూడా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ ఉండాలి, ఇది వేరు అది వేరు అన్న పిల్లలకి చెప్పకుండా సమన్వయం చేయించాలి. అది అంటే ఇప్పుడు పిల్లలకి అంటే ఇది మాకు సంగీత స్కూల్లో ప్రతిసారి సమన్వయం చేసిన పాయింట్ చెప్తూ ఉండాలన్నమాట పిల్లలకి కూడా. అంటే మనం చదివించదు దేంతో సంబంధం కలిగింది, ఎందుకు చదువుతున్నాము అలా. అది ఎప్పటి నుంచో అక్కడ మాత్రం వచ్చింది, కానీ ఇంకా ఎన్నో రాలేదు, కొన్ని వచ్చాయి. అది అంటే ఫర్ ఎగ్జాంపుల్ పిల్లల్ని యాక్టివ్గా ఉంచి చదివించడం,
టీచర్ ఫెసిలిటేటర్ అంటారు, అంతేగాని టీచర్ ఏదో బోధకుడుగా కాదు. ఇలాంటి కొన్ని కొన్ని అక్కడ అవును. ఇంప్లిమెంట్ అయ్యాయి. కానీ ఇది కూడా అంటే మిగతా సబ్జెక్ట్ తోటి దానికి ఉన్నటువంటి కొరిలేషన్ అది చెప్పాలన్నమాట. ఆ సమన్వయం అది చాలా అద్భుతమైన విషయం. ఎందుకంటే మనం ఇది వేరే ముక్కగా చదువుకోవడం కాకుండా మిగతా సబ్జెక్ట్ దీనికి సంబంధం ఉంది అని. ఇప్పుడు మనం ఏంటంటే అంటే సైన్స్ బయాలజీ చదువుతున్నాం అంటే లెక్కలతో సంబంధం ఉంది. అంటే ఆ లెక్కలు అవన్నీ తెలిస్తే కదా అవి ఒక పేగు ఉన్నది, దాని లెంత్ ఎంత, అలాంటివన్నీ తెలుసుకుంటారు. అలాగే దీనికి ఇతరమైన కెమిస్ట్రీకి సంబంధం ఉంది. ఆ కెమిస్ట్రీలో ఉన్న కెమికల్ విషయాలన్నీ కూడా మన బాడీలో కూడా జరుగుతున్నాయి. ఇలాంటివన్నీ సమన్వయం మనం తెలుసుకుంటే ఆ సబ్జెక్ట్ తెలుసుకోవడం ఈ సబ్జెక్ట్ సమన్వయం ఉంది అన్నది తెలుసుకుంటారు. అలాగా మన మెడిటేషన్ కూడా జీవితాన్ని ఒక సమగ్రంగా చూసే అప్రోచ్ గా ఉండాలి అని అర్థం. అంటే అన్నిటితో సమన్వయం మనకి ఉండాలి. అంటే పిల్లలకి చెప్పడం అంటే అర్థమైంది అక్కడ. అది వేరు కాదు కదా విద్యా విధానం. ఆ సమన్వయాన్ని మనం కూడా ఫీల్ అవ్వాలన్నమాట. వేరుగా ఫ్రాగ్మెంట్స్ గా లేవు, వీటన్నిటితో కలిసి ఉంది. ఇప్పుడు నాకు చిన్నప్పుడు అంటే ఎవరైనా నన్ను సబ్జెక్ట్ అడిగితే నేనేమనుకున్నానంటే సబ్జెక్ట్ మనం కదా విడగొట్టాం, ఎందుకు మనకు అర్థం కాదు. నేనేమో నా సబ్జెక్ట్ బయాలజీ అయినా నాకు ఒక అబ్బాయి వచ్చి ఇండస్ట్రియల్ రిలేషన్స్ మీకు చెప్పాలంటే మీకు చెప్తే నాకు అర్థం, సరే నేను చదివి చెప్పేదాన్ని. ఇంకొకరు వచ్చి ఎకనామిక్స్ నీకు చెప్తే నాకు అర్థం అవుతుంది, మా దొడ్డ ముగ్గురు వచ్చి అడిగింది, సరే ఎకనామిక్స్ నీకు చెప్పాలి, నీకు చెప్తేనే నాకు అర్థం అవుతుంది. ఎకనామిక్స్ ఎందుకు మన సబ్జెక్ట్ కాదని విడదీయాలి, దాన్ని చదివి నేను చెప్పేదాన్ని. ఇంకెవరో వచ్చి ఫిజిక్స్ అడిగారు, ఓకే. అంటే నాకేమనిపించేదంటే జ్ఞానం ఒకటే కదా, మనం విడగొట్టాం కానీ ఎందుకని మనం చెప్పలేము అని. అంటే ఇదంతా విడగొట్టబడింది మన మనసులో కూడా గోడల్లాగా విడగొట్టిస్తున్నాం. ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు 10th క్లాస్ లో అన్ని మనం చదువుతాం. ఒకసారి ఒక అసిస్టెంట్ కమిషనర్ ఒక ఆయన వచ్చి మాకు అక్కడికి వచ్చారు, ఇక్కడ వెళ్తారు. ఏమన్నారంటే ఆ, ఒక మ్యాథమెటిక్స్ తెలిసిన వాడికి ఫిజిక్స్ రాదు, ఫిజిక్స్ లో ఎక్స్పర్ట్ అయిన వాడికి హిందీ రాదు, అంటే ఒకదాంట్లో ఎక్స్పర్ట్ అయిన వాళ్ళు మరొకటి రాదని ఇస్తారు. అన్ని ఎందుకు రావు అంటే అలా అన్నమాట. విడగొట్టేసుకుంటాం మనం. ఇదొకటి నా సబ్జెక్ట్, ఇది నాకు సంబంధం లేదంటారు. అలాగా విడగొట్టడం అనేది కరెక్ట్ కాదు. అన్నిటికీ సమన్వయం ఉన్నది. ఇప్పుడు మన జీవితంలో మ్యాథమెటిక్స్ వాడుతున్నాం, బయాలజీ వాడతాం, కెమిస్ట్రీ వాడుతున్నాం, అన్ని సమన్వయంగా మన జీవితంలో ఉన్నాయి. మనం వాటిని ఆ సమన్వయాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఇంటిగ్రేటెడ్ గా ఉంటుందన్నమాట. అంటే సమన్వయాన్ని ఇంటిగ్రేషన్ అంటాం ఇంగ్లీష్ లో. ఇంటిగ్రేటెడ్ ఆర్ హోలిస్టిక్ లైఫ్ ఉంటుంది. అంటే ఇవన్నీ ముక్కలుగా ఉండకుండా. అలాగే మెడిటేషన్ లో కూడా ఆ హోలిస్టిక్ గా ఉండడం అన్నదాన్ని ఆయన చెప్తున్నారు. అన్నిటితో సంబంధంగా అన్నమాట. అబ్బాబా ఇదా ఇప్పుడు మెడిటేషన్ టైం కదండి, ఇప్పుడు ఇలా ఉండకూడదు అలా ఉండదు, అలా అన్నిటికీ సంబంధం ఉంది. ఇప్పుడు నేను అత్యధికంగా కోపంగా ఉండి మెడిటేషన్ చేస్తే అవ్వదు. అయినా ఆ కోపాన్ని ఏంటి అని తోడుస్తుంది. కృష్ణమూర్తి గారు చెప్పిన విధానం అలా ఉంటుంది. కోపం కూడా మెడిటేషన్ లో భాగంగా తీసుకున్నారు. భయం మెడిటేషన్ లో భాగం, సారో దుఃఖం మెడిటేషన్ లో ఒక భాగంగా తీసుకున్నారు. భాగం అంటే అది విడగొట్టు కాదు, మానవుడికి సంబంధించి అన్నిటినీ మెడిటేషన్ లో అది నేచర్. ఎప్పుడు సూర్యోదయం చూడమని చెప్తూ ఉంటారు వాళ్ళకి స్కూల్లో ఉంటారు. పిల్లలందరూ సూర్యోదయాన్ని అబ్జర్వ్ చేసుకుంటారు, సూర్యాస్తమయం. అలా అంటే ప్రతిదీ మనకి అంటే జీవితంలో భాగం అంతా మెడిటేషన్ అన్నమాట. మెడిటేషన్ ఏ జీవితంతో ఏ సంఘటనతో సంబంధం లేకుండా లేదు, ఏ రకమైన పార్టీతోటి. మా ఇంట్లో కొంచెం గొడవలు ఎక్కువ ఉంది, నాకు మెడిటేషన్ అవ్వదంటే ఆ గొడవలకి మన మెడిటేషన్ కి సంబంధం ఉంది. అది ఆయన చెప్పేది. ఇంకేమైనా సందేహాలు అడగండి ఎప్పుడైనా. అంటే అడగడం ఎవరైనా అడుగుతారా?
నమస్తే అమ్మా, శాంతిశ్రీని. హలో, చెప్పండి మంచిగా. చాలా బాగుందమ్మా. ఫస్ట్ ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కొద్దిగా అర్థం కాలేదు అసలు మెడిటేషన్ గురించి చెప్తుంటే. తర్వాత చివరికి విన్న తర్వాత చాలా బాగా అర్థమైందమ్మా. బాగుంది. మన జీవితంలో ప్రతి దాన్ని విడదీసి చూడటం మనకి అలవాటైపోయింది. అంటే ఇప్పుడు స్టార్టింగ్ ఎడ్యుకేషన్ నుంచి కూడా కెమిస్ట్రీ వేరు, ఫిజిక్స్ వేరు, మన లిటరేచర్స్ అని, మ్యాథ్స్ వేరు అని, ఇవన్నీ కూడా అలా విడదీసి మనకి చిన్నప్పటి నుంచి అలా నేర్పటంతో అవన్నీ వేరుగానే మనం భావించాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ తీసుకుని ఇంకో దాన్ని వదిలేయటం ఇలా చేసాం. అలా కాకుండా అన్నిటినీ సమదృష్టితో చూడటం అనేది మెడిటేషన్ అనేది అదొకటి పాయింట్ చాలా బాగుందమ్మా. అలానే మన బాడీలో ఉండే కోపం, ద్వేషము, ఇదేంటి డెత్, ప్రేమ, ఇవన్నీ కూడా ఒకటే అని చెప్పారమ్మా. ఇవన్నీ మెడిటేషన్ అనేది మన బాడీకి ఆవల ఉంటే అది మెడిటేషన్ కాదు, అన్నీ కలిపితేనే మెడిటేషను. మనం వీటన్నిటి నుంచి పారిపోయి వెళ్ళి మెడిటేషన్ చేయటం అనేది కాదు. అది నేను ఒప్పుకోను అని ఆ కృష్ణమూర్తి గారు చెప్పటం, అబ్బాయి ఎంత బాగుందో అమ్మా. తర్వాత ఇప్పుడు నాకు చాలా అర్థమైన తర్వాత చాలా చక్కగా అసలు అంత లోతుగా అసలు ఆలోచించటం అనేది చాలా గొప్పగా అనిపించిందమ్మా. మనం ఎంతసేపు అదిగో మీరు అన్నట్టుగా ప్రశాంతత కోసం, ఆ కోపం నుంచి వెళ్ళిపోవటం కోసం ఇంట్లో ఉండే గొడవలకి దూరంగా వెళ్ళి మెడిటేషన్ చేసుకోవటం, ఇవన్నీ కాదు. వీటన్నిటినీ సమన్వయం చేసుకుని మన మనసుని ఏకాగ్రత పెట్టుకోవటం అంటే అన్నిటినీ సమదృష్టి, అదంతా మనకు అవసరమే. కోపము, ద్వేషము, ప్రేమ అన్ని మనలోనే ఉన్నాయి కదా. అలా ఇప్పుడు మన బాడీయే ఉంది, ఉదాహరణకు తీసుకుంటే మనలో రక్త మాంసాలు ఉన్నాయి, తర్వాత ఎన్నో రకాల ఎంజైమ్స్ ఉన్నాయి, అంటే కెమిస్ట్రీ ఉంది, తర్వాత ఎముకలు, ఇన్ని కలిపితేనే మానవుడు. ఈ జ్ఞానం అనే, ఈ ఆత్మ అనే దాంతోనే మనిషి మనము అన్నిటినీ కలిపి ఆత్మ ద్వారా ఆత్మను తెలుసుకోవటం కోసం మెడిటేషన్ అనేది చెయ్యాలని, అంటే వీటన్నిటిని మన ఇంద్రియాలని వీటన్నిటిని సమన్వయపరచుకోవటమే, అలా అన్నిటినీ సమన్వయపరచుకోవటమే మెడిటేషన్ అని చాలా చక్కగా చెప్పారమ్మా. చాలా బాగా అర్థమైంది తల్లి. మీరు మాకు ఎంత చక్కగా, ఫస్ట్ అయితే నాకు అసలు ఏం అర్థం కాదు అసలు ఏంటి అని. ఇప్పుడు ఎంత బాగా అర్థమైందంటే చాలా సంతోషం తల్లి, ఎంత చక్కగా చెప్పారు మాకు. ఇప్పుడు ఆర్టిస్ట్ గురించి కూడా చెప్పారు. అంటే అది ఒక బిజినెస్. ఆర్టిస్ట్ అనే ఆయన వేరు కాదు, అది కూడా ఒక బిజినెస్. తర్వాత వ్యాపారము ఇంకోటి అని, ఏదైనా అది బిజినెస్ లో వేరే అవుతాయి, కానీ అటన్నిటినీ కలిపి చూడటం అనేదే మెడిటేషన్ అని చెప్పారు. ఆ పాయింట్ కూడా చాలా బాగుందమ్మా. చాలా సంతోషం తల్లి, ధన్యవాదాలు. అప్పుడు జీవితంలో ఒక క్రమత, ఒక సౌందర్యం వస్తాయి. అంతేగాని వీటన్నిటికీ ఆవలకి వెళ్ళిపోయి ఏదో శ్వాసను ధ్యాస పెట్టి అంటే ఇలాగ నీ శ్వాసను చేయి, అలా కాదు. తర్వాత ఏదో నీ కనబడుతుంది నీ ఊహల్లో, అవన్నీ కాదు జ్ఞానం. రకరకాల, అవును, అది ఆ పాయింట్ కూడా చాలా బాగా చెప్పారమ్మా మీరు. నిజమే, ఒక్కొక్కరు ఒక్కొక్కటి. మెడిటేషన్ అంటే ఇది, ఇంకొకళ్ళ శ్వాస మీద, ఇవి మీరు చెప్పిన పాయింట్స్ అన్ని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్పేవాళ్ళు, అది మెడిటేషన్ అని చెప్పేవాళ్ళు. అది అలా కాకుండా ఇప్పుడు కృష్ణుడు గారు చెప్పింది చాలా బాగా అనిపించిందమ్మా. ఇది రియల్ సత్యం లాగా నాకు అనిపించింది. స్వేచ్ఛగా, వీటన్నిటి నుంచి స్వేచ్ఛగా ఉంది మెడిటేషన్ చేయమంటారు. ఏ ఇన్స్ట్రక్షన్ తో సంబంధం లేకుండా, ఏది లేకుండా ఏమి తెలియదన్న మనస్సుతో చేయమంటున్నారు. అప్పుడు మెడిటేషన్ సంభవం అంతే. అంతేగాని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే అదే చూస్తుంటాం మనం. కరెక్ట్ అమ్మా, కరెక్ట్. మంచి పాయింట్ చెప్పారు. అదే స్వేచ్ఛగా చేయటం అనేది, ఆ స్వేచ్ఛని ఫీల్ అవటమే మెడిటేషన్ అని. చాలా బాగుందమ్మా, సంతోషం తల్లి, ధన్యవాదాలు. ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే మేడం గారు, వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది, బాగానే వినిపిస్తుంది.
ఆ, ఇవాళ చాలా బాగా అర్థమైందండి. ఆ మెడిటేషన్ అనేటువంటిది ఎలా చెయ్యాలి అన్న విషయాన్ని, అంటే ప్రతి ఒక్కరూ కూడా సమస్యల నుంచి బాధల నుంచి బయటకు వెళ్ళిపోవడానికి ఏదో కాలక్షేపానికి చేసేది అనేటువంటిది కాకుండా ప్రతి దాన్ని కూడా దాన్ని ఏంటంటే ఆలోచన నుండి బయటికి వెళ్ళిపోవడం కాదు, ప్రతి దాన్ని కూడా సమన్వయం చేసుకుంటూ అర్థం చేసుకుంటూ చేయగలిగితేనే దాని ధ్యానం అంటారు తప్ప ఏదో మన 5 నిమిషాల కోసం రిలీఫ్ కోసం సినిమా చూస్తే రిలీఫ్ ఎలా వస్తుందో అలా కాకుండా మన దృష్టిని అంతటినీ కూడా ఈ ఈ ఆలోచనలు అయితేనేంటి, ఈ బాధలు అయితేనేంటి, సమస్యలు అయితేనేంటి, ఇవన్నీ కూడా వీటిల్లోని అన్నిటిని కూడా సమన్వయించుకుంటూ చేసుకుంటూ ఉండేదే ధ్యానం అని చెప్పేసి చెప్పారండి. అది బాగా అర్థమైంది. తర్వాత ఈ ఫ్రాగ్మెంటెడ్ అంటే ముక్కలు చేసుకుని మనమే అన్ని విషయాల్ని కూడా ముక్కలు చేసుకుని దాన్ని అలా చూడడం వల్ల అది ఏంటన్నది అనేటువంటిది ఎవరికి కూడా అర్థం కాకుండా అయిపోతుంది. అలాగ రకరకాలైనటువంటి అభిప్రాయాలన్నీ కూడా పెట్టుకోవడం వల్ల ఏంటంటే అది కూడా చూడడానికి అంత ఇదిగా ఉండలేదు. కాబట్టి అలా ఉండకుండా ఇందాక చెప్పారు, ఒక సైంటిస్టు, ఒక ఆర్టిస్టు తర్వాత ఏమో ఒక బిజినెస్ మ్యాన్ ఏమో వేరేలా ఉంటుంది, సైంటిస్ట్ అంటే వీళ్ళందరూ కూడా ఒకటే అన్నమాట. అలాగా ముక్కలుగా చేసుకోవడం వల్ల ఏంటంటే అసలైనటువంటి జ్ఞానాన్ని అందరినీ కూడా పొందలేకుండా ఉంటున్నాం అనే విషయాన్ని అర్థమవుతుందండి. సైంటిస్టు, బిజినెస్ మ్యాన్ వీళ్ళేంటంటే లివింగ్ లోనే అంటే లివింగ్ కోసం చేస్తున్నటువంటి ఒక పని అన్నమాట. వాళ్ళు ఏంటంటే ఆ ముక్కలుగా చూడడం వల్ల ఏంటంటే అసలైనటువంటి జ్ఞానాన్ని అది కూడా పొందలేకపోతున్నారు. తర్వాత మానవతా విలువలను ఒకటి బాగా తెలుసుకోవాలని చెప్పానండి. ఫస్ట్ మానవుడు ఎలా ఉండాలి, ఈ ప్రేమ ఇవన్నీ కూడా ఆయనలో ఉండాలి. అప్పుడే అంతా కూడా మనం ఏంటంటే ఈ మెడిటేషన్ అనేటువంటిది చేయగలం అన్న విషయం బాగా అర్థమైందండి. ఈ మానవతా విలువలు అన్నీ కూడా తెలుసుకొని అప్పుడు దాని మీదేమో ధ్యానం అనేటువంటిది చెయ్యాలి అని చెప్పి విషయం అర్థమైందండి. ముందు మానవుడిగా ఉంటే తర్వాత ఆశిస్తాడు, ముందు మానవుడిగా ఉండి తర్వాత అది చెప్పేది. మాకు ఒక ఆవిడ తెలిసిన ఆవిడ వైజాగ్ లో ధ్యానం చేసుకుంటా మెడిటేషన్ కి వెళ్తా అని చెప్పేసి ఒక దగ్గరికి వెళ్ళేవారండి. ఆవిడ తిరిగి వచ్చాక నాతో అనేవారు, నిద్రపోయానండి వెళ్ళిపోయాని చెప్పేసి అనేవారు. దాని మీద ఏమో శ్వాస మీద ఏమో ఏంటి జాస్ పెట్టండి, వేరే దాని మీద జాస్ పెట్టండి అనేసి అనేవారు. నాకు సరిగ్గా అర్థం కావట్లేదు, నేను వెళ్ళి ఏదో అక్కడ పడుకున్నట్టే ఉన్నదండి, నాకు ఇలాంటివన్నీ వేస్ట్ అని చెప్పేసి వచ్చేసానండి అన్నారు. అప్పుడు ఏదో పావుగంట అరగంట ఏదో మైండ్ ఏమో రిలీఫ్ గా ఉంటుందని వెళ్ళాను, కానీ అదేమీ కూడా నాకు అసలు ఏమీ వంట పట్టలేదండి అని చెప్పేసి చెప్పారండి. ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత అసలే అవును అన్ని రకాలైనటువంటి హలో చెప్పండి. అదే అన్ని రకాలైనటువంటి ఆలోచనలు అన్ని కూడా బుర్రలో పెట్టుకుని చేస్తే దాన్ని ఏది కూడా ధ్యానం అనేటువంటిది అంటారని చెప్పేసి అర్థమైందండి. కాబట్టి ప్రతి దాన్ని కూడా అవగాహన చేసుకోవాలి. దానివల్ల ఏంటంటే అప్పుడు జ్ఞానం అనేటువంటిది తెలుస్తుంది. నాకేమీ తెలియదు అన్న దగ్గర నుంచి మొదలు పెడితేనే ఏదైనా తెలుస్తుంది అన్న విషయం అర్థమవుతుందండి. చాలా బాగా అర్థమైందండి. ఇవాళ ఫస్ట్ నుండి చివరి వరకు కూడా ప్రతి పాయింట్ కూడా ఎక్కడికక్కడ అన్ని కూడా క్లియర్ గా చెప్పారు. ఎక్కడైతే అర్థం కాలేదు మళ్ళీ నేను అడుగుదాం టైంకి అంతా కూడా ప్రతి విషయాన్ని కూడా చాలా క్లియర్ గా చెప్పారండి. చాలా బాగా అర్థమైందండి. నిన్న కూడా ఏంటంటే ఈ సిగ్నల్ అది సరిగ్గా లేక నేను సరిగ్గా మాట్లాడలేకపోయానండి. చాలా బాగా అర్థమైందండి. ధన్యవాదాలు. ఇంకెవరైనా వాళ్ళు నారాయణ గారు లేనట్టున్నారు. ఇంకెవరైనా మాట్లాడతారా? మేడం మాట్లాడుతున్నారు. నమస్తే మేడం. నమస్తే మేడం. చెప్పండి. అదే చక్కగా ఈరోజు ధ్యానం అనే దానికి ఒక కొత్త నిర్వచనంగా
విన్నట్టుగా తెలుస్తుంది. ఎప్పుడు మనం యోగం ధ్యానం అనగానే ఒక ప్రశాంతతకి ఒక మైండ్ అంతా ఖాళీ చేయటం, తర్వాత ఇంకేదో గాలి శ్వాస మీద పెట్టడం, ఇట్లాంటి ఆలోచనలు అవే విన్నాం. కానీ ఇంతమంది దగ్గర ఈ రోజు చెప్పింది వీటన్నిటి నుండి దూరంగా వెళ్ళటం, వీటన్నిటిని ఖాళీ చేసి ఏదో ప్రశాంతత కోసం కాదు. ఈ జీవన గమనంలో మనకు వచ్చిన ప్రతిదాన్ని సమన్వయం చేసుకుని, ఆ సమన్వయంతోనే ఫస్ట్ మానవత్వంతో ఉండి ఇవన్నీ ఈ విభాగాలు, ఈ డివిజన్స్, ఇవన్నిటికీ ఫ్రాగ్మెంట్ గా ఉండటం, ఇవన్నీ లేటర్ అవన్నీ ఆటోమేటిక్ గా వస్తాయి. ప్రతి జీవితంలో ఉంటాయి, ఏదో ఒక పార్ట్ ఉంటుంది. కాకపోతే అన్నిటిని సమన్వయం చేసుకుంటూ ఒక మానవత్వం అనే పదంతో ఉంటూ, ఆ మానవత అంటే ఏంటో తెలుసుకుని ఫస్ట్ మానవుడిగా ఉండాలి, హ్యూమన్ టచ్ తో ఉండాలి. ఆ తర్వాత ఇవన్నీ వస్తాయి. అదే అసలైన యోగము ధ్యానం అనేది ఇవాళ హోలిస్టిక్ అప్రోచ్ అంటాం కదా. ఆ అప్రోచ్ తో ఉంటే ధ్యానం కానీ వేరే విధంగా ఏం కాదు. అన్నిటినీ మనకున్న జ్ఞానం అన్నిటినీ కూలంకషంగా సమన్వయం చేసుకుంటూ మన జీవితంలో మనం తెలుసుకున్న విషయం, మనం చేసే వృత్తుల్ని, మనకు కలిగే భావాల్ని, మన జీవన ప్రయాణంలో మనం కలిగే అనుభూతుల్ని అన్నిటినీ సమన్వయం చేసుకోవాలి. అప్పుడు ఆ హోలిస్టిక్ అప్రోచ్ తో మనం మనసుని ధ్యానం చేయటం అనేది అవసరం. కానీ వీటన్నిటికి దూరంగా వీటన్నిటిని మర్చిపోయి వేరే ఏదో ఆలోచించటం కాదు అనేది. తర్వాత ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ గా ఉండాలి అనే పాయింట్ చాలా బాగుంది. ఫ్రాగ్మెంటెడ్ విధానం అనేది అది కాదు, విడివిడిగా చూడక్కర్లేదు, అన్ని ఎవరి జీవితంలో అన్ని ఉంటాయి. కాబట్టి ఆ సమన్వయం, మానవత్వం, సమన్వయం అనేది ఈ 2 పాయింట్లు ఈ ధ్యానానికి చాలా ముఖ్యమైన విషయాలుగా ఈరోజు నిర్వచించారు. మీరు కూడా చక్కటి ఎగ్జాంపుల్స్ తో బాగా చెప్పారు, అది బాగా అర్థమైంది. అంటే ధ్యానం అనే పాయింట్ ఇవాళ మనందరికీ ఏం తెలిసిందంటే, ఏ మెథడ్ ని దృష్టిలో పెట్టుకోకుండా ఆ స్వేచ్ఛాయుతంగా ఉండాలి మనసు అనే పాయింట్ చాలా ముఖ్యం. తర్వాత సంబంధం ఉండాలి. జీవితం హలో, మాట అర్థం కావట్లేదండి. వినబట్టం లేదా? జీవితంతో సంబంధం లేకుండా అది ఒక పారిపోయేగా ఉండకూడదు. స్వేచ్ఛాయుతంగా ఉన్నటువంటి అంతఃకరణతో చేయాలి. రెండోది, జీవితంలో ప్రతి సంఘటనకి సంబంధం గా అలవాటు చేసుకోవాలి. ముందు ఓ సైంటిస్ట్ అవ్వడం, మానవుడిగా ఉండడం అన్నది చాలా ముఖ్యం. అప్పుడు ఆయన ఏదైనా అది చాలా అవగాహన బాగుంటుంది. అన్నిటినీ ఇంక్లూడ్ చేస్తూ ఎవరు ఎక్కువ లేదు, ఎవరు తక్కువ లేదు ఇక్కడ అనే పాయింట్ ఒకటి. అంటే ఎవరు సైంటిస్ట్ అవనండి, ఓ ఆర్టిస్ట్ అవనండి, ఓ బిజినెస్ మ్యాన్ అవ్వండి, ఫస్ట్ మానవుడు అవ్వాలి. మానవుడు అవ్వడం అంటే లైఫ్ ఏంటో, డెత్ ఏంటి, లైఫ్ లో ఉన్న కాన్ఫ్లిక్ట్, ఆ తర్వాత జీవితం కేరింగ్, రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ తెలియడం, అది మానవుడిగా అవడం అంటే. అప్పుడు తను ఏ ప్రొఫెషన్ చేసినా అది బాగుంటుంది. తర్వాత అప్పుడు మెడిటేషన్ అన్నది సంభవం. అంతేగాని ఆల్రెడీ మనం ఫీడ్ చేసుకుని ఉంటే అప్పుడు మెడిటేషన్ ఎలాగవుతుంది మన బుర్రలో, అది ఆయన చెప్తున్నారు. ఎంటీ మైండ్ అని నాకు ఏమి తెలియదన్న మనసు అయితే అది సాధ్యం. ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్కారం అండి. నమస్తే. ఈరోజు చాలా కాలం బట్టి చూస్తూ ఉన్నా చాలా చోట్ల ధ్యానం అనే విషయం ఏంటి అనే విషయం చాలా విడమర్చి వీరి ద్వారా మేము తెలుసుకోగలిగాం.
ఈ చేస్తున్న పని నుంచి తప్పించుకోవడానికి చేసేది ధ్యానం కాదు, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి చేసేది ధ్యానం కాదు. మనం మనిషిగా ఉంటూ మానవత్వాన్ని నేను నా మనిషిగా ఉంటూ మానవత్వాన్ని నిలబెట్టుకుంటూ ఇతరులకు సాయం చేస్తూ తర్వాత చేసేది ధ్యానం. అలా అని విడగొట్టుకోకుండా కూడా అన్ని కలిపి ఒకటేగా చూస్తూ ఏకత్వంగా చూస్తూ చేసే ధ్యానం అనే విషయాన్ని ఈ రోజు వీరి ద్వారా తెలుసుకోవడం చాలా ఆనందదాయకంగా ఉంది. చాలా వివరంగా చెప్పుకొచ్చినందుకు ధన్యవాదాలు. సంతోషం. ఇంకెవరైనా మాట్లాడతారా? నమస్తే అమ్మా. ఇవాళ మాకు సిగ్నల్ ఉంది. ఇవాళ మొదటి నుంచి బాగానే వచ్చింది. అయితే సిగ్నల్ కి థ్యాంక్స్ చెప్పండి. సిగ్నల్స్ కంటే ముందు మీకు థ్యాంక్స్ చెప్పేటప్పుడు సిగ్నల్స్ చెప్తాను. ఇది వరకు నా మెడిటేషన్ ముందు మీరు చెప్పిన విధంగానే ఉండేది. ఎందుకంటే అన్ని కలగాపులగంగా మీరు అన్నారు కూడా, అలాంటి మెడిటేషన్ ఎన్ని సంవత్సరాలు చేసినా మీ జీవితం తెల్లారదు, ఫలితం ఉండదు. 65 సంవత్సరాలు కూర్చున్నా ఇంకా అలాగే ఉంటుంది అందులోని మీరు, అది మెడిటేషన్ అనిపించుకోదు అని. అది అర్థమైన తర్వాత కానీ ఇవాళ ఇంకా బాగా వివరంగా అర్థమైంది. అదే మెడిటేషన్ తప్పించుకొనే పారిపోయేది కాదు. మెడిటేషన్ అన్నది మనం ఎలా చేసుకోవాలి, మనసుతోని ఎంత ప్రశాంతంగా ఉండి చేసుకోవాలి అన్నది కృష్ణమూర్తి గారి ద్వారా మీరు తెలియజేసినందుకు చాలా సంతోషం, ధన్యవాదాలు. ముందు మెడిటేషన్ అంటే అర్థం కూడా తెలీదు. ఏవో అందరూ చెప్తున్నారు, చేస్తున్నాం అంతే, కూర్చోవడమే. అది ఆ ధ్యాస శ్వాస మీద పెట్టాలా, ముక్కు మీద పెట్టాలా, అంటే ఆజ్ఞా చక్రంలో పెట్టాలా, అంటే రకరకాలుగా చెప్తారు కదా. అవన్నీ కల్పించుకొని మేము చేయడం తప్పించి అసలైన మెడిటేషన్ ఎలాగుంటుంది అన్నది ఇవాళ బాగా అర్థమైంది. మీతో పరిచయం అయ్యాక కొంచెం అలాంటి లక్షణాలను తప్పించుకోగలిచాను, కానీ డీప్ మెడిటేషన్ అంటే అర్థం ఇవాళ బాగా తెలిసింది. ధన్యవాదాలమ్మా. ఓకే, ఇంకెవరైనా మాట్లాడతారా? సరే, అయితే ఇవాళ మనం ముగించేద్దాం. అందరికీ నమస్కారం.